పిఠాపురంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్. టీడీపీ రోజు రోజుకు దిగజారిపోతుందని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందన్నారు. లేదంటే గతంలో లాగా అధికారం దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కాకినాడ పార్లమెంట్లో పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతున్నంతసేపు టీడీపీ కార్యకర్తలు చప్పట్లతో ఉత్సాహపరిచారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి, పిఠాపురాన్ని ప్రత్యేకంగా చూడండి అంటున్నాడు. కానీ ఈరోజు చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ లోనే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయే పరిస్థితికి రోజు రోజుకి దిగజారిపోతుంది అనడానికి ఏ విధమైన అపోహ అక్కర్లేదు. ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం, మనం అంతా కూడా సంఘటితంగా పోరాడుకోవాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది సోదరులారా. ఖచ్చితంగా నిన్న కాకినాడ మహానాడులో కూడా చెప్పాను, ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ నాయకుడు కానీ విస్మరిస్తారో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్ వచ్చే పరిస్థితి గత పరిస్థితుల్లో ఉంది. మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి. కార్యకర్తని ఆ కార్యకర్తని కాపాడుకున్నప్పుడే 43 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగనాన్ని రెపరెపలాడించిన కార్యకర్తలు ఇంకొక 40 సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం బతికి ఉండాలి అంటే కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకులు కానీ, జిల్లా పెద్దలకు కానీ, రాష్ట్ర పెద్దలకు కానీ ఖచ్చితంగా ఉంది సోదరులారా. ఖచ్చితంగా ఆ రోజునే మళ్ళీ బట్టగట్టి బయటపడగలం. ఈ రోజు చాలా మంది చెప్తారు, ఆ రోజు ఎవరు వచ్చారు? జెండా పట్టుకోవడానికి కూడా మనిషి లేనప్పుడు ఈ కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో అనేక ఉద్యమాలు చేశాం. ఈ రాష్ట్రంలో చాలా మంది జెండా పట్టుకోవడానికి భయపడి వైసీపీ రాక్షస పాలనకి భయపడిపోయి బయటికి రాకపోతే ఎక్కడి నుంచే మొదలైంది. అలా క్రమేపీ రాష్ట్రం అంతా పాకి లోకేష్ గారు పాదయాత్రతో ఊపందుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ఆ కష్టపడ్డ కార్యకర్తని ఖచ్చితంగా గుర్తించాలి, మంచి పదవిని ఇవ్వాలి, మంచి గుర్తింపుని ఇవ్వాలి. ఆ ఇచ్చిన రోజునే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని పదే